ఈ అనుమానాలన్నీ బలపరిచేటటువంటి విధంగానే ఉంది. రైట్ చంద్రకుమార్ గారు. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? ఈ బిల్లులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఘర్షణలు పెంచుతాయా? అలా ఆ విధంగా ఆలోచించవచ్చా? నేను అటువంటి వాతావరణం వస్తుందని అనుకోవడం లేదు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటుందని నేను అనుకోవడం లేదు. బట్ రెండవది, మనకి అనేక సంవత్సరాలుగా మనం ఒకటి గమనించేది ఏమిటంటే, కేంద్రము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మంచిది అని ఎవరు కూడా ఒప్పుకోరు. దానికి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా చూస్తున్నాం మనం. కేవలము ఒక నేనేమంటున్నా అంటే అపోజ్ చేయడం కూడా, వ్యతిరేకించడాన్ని కూడా వాళ్ళ యొక్క రాజకీయ దురుద్దేశాలతో అనేక సందర్భాల్లో వ్యతిరేకిస్తున్నారు. రెండోది, మనం ఇప్పుడు ఈ యొక్క చర్చలో మనం గమనించాల్సింది ఏమిటంటే, రాజకీయ ఎన్నికల సంస్కరణలు రావాల్సి ఉంటుంది, రాజకీయ సంస్కరణలు కూడా రావాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల్లో సంస్కరణలు, ఎన్నికల్లో సంస్కరణలు ఒకటి. రెండోది, న్యాయ సంస్కరణలు కూడా, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా అవసరం ఉందనేది మనకి కొన్ని విషయాలు మనం రాజకీయాలకు అతీతంగా మనం చర్చించవలసిన అవసరం ఉంటుంది. ఏ చట్టం ఎంత గొప్ప చట్టమైనా కానీ ఎవరు దాన్ని అమలు చేసేది? పై నుంచి దేవుళ్ళు ఎవరు, దేవతలు రారు కదా. ఆఫ్టర్ ఆల్ మనమే కదా, హ్యూమన్ బీయింగ్సే కదా. మన నుంచి ఎన్నికైన చట్టసభకి వెళ్ళిన వాళ్ళే కదా, ఆ చట్టాలు తయారు చేసే వాళ్ళు మనుషులే కదా. కాబట్టి అమలు చేసే మనుషుల్లో చిత్తశుద్ధి లేనప్పుడు చట్టం ఎంత గొప్పదైనా దాన్ని దుర్వినియోగం పరిచే అవకాశం ఉంటుందనేది మనకు చాలా స్పష్టం. మనం చూసాము అనేక సందర్భాల్లో. శ్రీమతి ఇందిరాగాంధీ సమయం నుంచి ఆమె ఎమర్జెన్సీ లేదా ప్రియాంబుల్ కూడా మార్చిన సందర్భాలు మనం చూసాము. రాజ్యాంగ ప్రియాంబుల్ కూడా మార్చారు, తర్వాత చట్టాలు మార్చారు, తర్వాత అసెంబ్లీలు పార్లమెంట్ యొక్క లైఫ్ కూడా పెంచారు, 6 సంవత్సరాలు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చరిత్రలో చూసాం. చట్టాల దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి కావలసిన చెక్ ఏ విధంగా చేయాలా, దుర్వినియోగం చేయకుండా మనం ఎన్నికల సంస్కరణ అనేక సందర్భాల్లో మొదట్లో ఉన్నది ఒక ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండేది భారతదేశానికి. తర్వాత మళ్ళీ 2 మెంబర్స్ చేర్చాము. అదే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేయడమో, లేదా ఎన్నికల సంఘం చీఫ్ ని సెలెక్ట్ చేయడమో, లేదా ఇంకేదో దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఆ అధికారులు కూడా చీఫ్లను కూడా సెలెక్ట్ చేసే విషయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాము. దానికి ఒక కమిటీని వేసాము. కాబట్టి 140 కోట్లు భారతదేశంలో ఈ సంస్కరణలు ముందుకెళ్తూ ఉండాలా, ఎక్కడ స్టాటిక్ గా ఉండడానికి లేదు. మనం ఒక చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లోతుగా అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం సుబ్బారావు గారు చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ గుడ్డిగా ప్రతిదీ వ్యతిరేకించడాన్ని కేంద్రం చేసింది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం చేసింది కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించడాన్ని ప్రజలు ఏమాత్రం మొదట చెప్పాను. అవినీతి రాజకీయాలు, నేరచరిత రాజకీయాలు ఈ దేశాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి, మనం సెల్ఫ్ రెగ్యులేటరీ ఉండాలి. మనం ఎవరిని అసెంబ్లీలకు పంపిస్తున్నాం, ఎవరిని నామినేట్ చేస్తున్నాం, ఎవరిని ఎన్నికలు నిలబెడుతున్నాం, వారి యొక్క చరిత్ర ఏమిటి. రెండోది, వీటన్నిటికంటే మించింది రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే ధన ప్రభావము చాలా ఎక్కువగా ఉంది. ఇంతకుముందు క్రిమినల్స్ యొక్క సపోర్ట్ తీసుకునేది ఆంజనేయ రెడ్డి గారు ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు క్షమించాలి. మార్పులు రావాల్సింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఒక స్టెప్ ఫార్వర్డ్, అయితే క్రిమినల్ రాజకీయాలు ఆపడం కోసం. దానికి వచ్చే సమస్యలు ఏదైనా ఉంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంది, అనేక లోతుగా చర్చిస్తారు, వాళ్ళు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ రోజు నీడ్ ఆఫ్ అవర్ ఈజ్ అవినీతిని, నేరపూరిత రాజకీయాలని ఆపే విషయంలో మన అందరం కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. రైట్ ఆంజనేయ రెడ్డి గారు. చంద్రకుమార్ గారు ఫైనల్ గా ఏమంటారు? ఈ కొత్త బిల్లుల వల్ల ఎవరైతే నేరస్తులు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక జవాబుదారీతనం వచ్చేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లోకి ఉంటారో, లేదంటే కోర్టులు కూడా వక్రీకరించేటువంటి అవకాశం ఉందంటారు ఈ బిల్లుల త్రూ? ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఒకటండి, కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం కాదు, లేదా ఎన్డీఏ ఉందా ఇంకోటి ఉందా అనే సమస్య కాదు.
వాళ్ళు చేసే చర్యలు ఎలా ఉన్నాయి, ఆ చర్యలు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, విలువలతో కూడుకున్నవి ఉన్నాయా లేవా అనేది ముఖ్యమైన విషయం. మరి ఎలక్షన్ కమిషనర్ ను నిర్ణయం చేసే దానిలో గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు. ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎందుకు తీసేశారు? తీసేసి ఆయన దగ్గర ఏతుందో క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు పెట్టారు? మరి క్యాబినెట్ మినిస్టర్ పెట్టే వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతున్నది? ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం చేస్తారు. అంటే ఎలక్షన్ కమిషనర్లను తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని, తమ చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని, తమ పప్పెట్లనైతుందో ఎలక్షన్ కమిషనర్స్ గా నియమించేటటువంటి ఆస్కారం ఉన్నది. స్పష్టంగా ఈ రూల్ మార్చడం కాబట్టి అవుతుందో ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి వాళ్ళలో ఒక రాజకీయ పూరితమైనటువంటి లక్ష్యంతో గనక, లేదా ప్రతిపక్షాలని అనగదొక్కాలనే లక్ష్యంతో గనక ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతిదీ చాలా దుష్ఫలితాలకు దారితీస్తుంది. రైట్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు ఇవాల్టి డిబేట్లో జాయిన్ అయినందుకు. కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి జవాబుదారీతనంగా ఉండబోతున్నాయా,